హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే అసలు మీ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి సో అందరికీ ప్రతి ఒక్కరికి ఉండే సేమ్ క్వశ్చన్ సేమ్ డౌట్ ఇదే కదండి ప్రతి నాకు వచ్చే పర్సనల్ రీడింగ్స్ కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇదే ఉంటుందన్నమాట సో అందుకని దాని మీద రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి నేను ఎవరో కామెంట్ పెట్టారు ఇంతకుముందు నా పర్సన్ ప్లేయర్ అని చెప్పారు ఇప్పుడేమో చాలా స్టేబుల్ అని చెప్తున్నారు అంటే అమ్మ మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే మీరు తీసుకోండి కొన్ని వేల మంది చూస్తారు నా రీడింగ్ సో అందులో ఏ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అనేది నా కార్డ్స్ బట్టి నేను అదే చెప్తాను సో నేను మీకోసమని స్పెషల్గా రీడింగ్ చేయలేను కదా సో మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీరు తీసుకోండి సో అది ఫ్రీ కాదు ఛార్జబుల్ ఓకేనా సో నాకు ఈ మధ్యలో చాలా పర్సనల్ రీడింగ్స్ వస్తున్నాయి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ చూసింగ్స్ అంటారు సో నేను ఇంకా మీకు వీడియోలు చేయాలి ఇంకా మీకు హ్యాపీగా ఉంచాలి అన్నట్టుగా నేను నిన్న ఒక న్యూ డెక్ కొన్నాను అనమాట టారో డెక్ అంటే మీరు చూసి బోర్ అయిపోయి ఉంటారు కదా సేమ్ కార్డ్స్ అనేసి అందుకని ద లైట్ సియర్స్ టారో డెక్ కొన్నాను అనమాట బాగుంది అంటే ఈ దీనిలో ఉండే ఇమేజెస్ అంతా నాకు నచ్చాయి అనమాట అందుకని కొన్నాను ఓకే సో దీనిలో చూడండి భలే కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట దీనిలో ఉండే ఇమేజెస్ అంతా కూడా వెరీ కలర్ఫుల్గా ఉన్నాయి సో నేను దానికోసం అని చెప్పేసి ఇది కొన్నాను మీకోసం ఓకేనా సరే ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాము ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి ఈ రెండు క్వశ్చన్స్ మనం అడుగుదాము మీ వ్యక్తిని మీరు మనసులో ఊహించుకోండి ధ్యానించుకోండి వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి ఆ తర్వాత ఈ రీడింగ్ చూడండి ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుతుంది ప్లస్ నా రీడింగ్స్ అనేవి మీరు లైక్ చేస్తే కనుక అది మీకు ఎటువంటి కాస్ట్ పడదండి ఓన్లీ ఫ్రీగా మీరు ఒక చిన్న క్లిక్ చేయాలంతే అది లైక్ చేస్తే కనుక ఇంకా చాలా మందికి రీచ్ అవుతుందన్నమాట నా వీడియోస్ అనేవి సో దానివల్ల అందరూ ఉపయోగపడతారు అది కూడా మీకు ఒక గుడ్ కర్మ ఇస్తుంది సో మీరు ప్లీజ్ నా వీడియోస్ అనేది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నేను ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను నా దేవుడి దయ వల్ల సాయిబాబా దయ వల్ల నా ఉండే వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా మంచివారండి నన్ను ఒక ఫ్యామిలీ లాగా ఆదరిస్తున్నారు దానికి అందరికీ నా పేరున ధన్యవాదాలండి ఓకే చూద్దాం అసలు మీకు మీ మనసులో ఉండే వ్యక్తి మీ పర్సన్ మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అంటే వెన్నెల దొంగ శ్రీకృష్ణుడిలాగా వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు సో దానికని మీకు చాలా టెన్షన్గా ఉంది ఏడుస్తున్నారు బాధపడుతున్నారు వాళ్ళని వదిలి ఉండలేకపోతున్నారు సో చూద్దాము ఏంజల్స్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ రొమాన్స్ రీకన్సిడర్ ఓకే సో ఇప్పుడు వీళ్ళు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనే క్వశ్చన్ని మీరు ఒకసారి మళ్ళీ కన్సిడర్ చేయండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఓకే వాళ్ళ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఎందుకంటే నాకు ఇక్కడ కొంతమందికి ఆల్రెడీ థర్డ్ పార్టీలో కనబడుతున్నారు ప్లస్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక పాస్ట్లో ఏదైనా జరిగి ఉండొచ్చు దానివల్ల వాళ్ళు అసలు ఈ మ్యారేజ్ ఇదంతా వాళ్ళకి నమ్మకం లేదు ఈ కమిట్మెంటు పెళ్ళి అంతాను సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఓన్లీ రొమాన్స్ కావాలి వాళ్ళకి అంటే ఇది చెడ్డగా అని కాదండి ప్లటానిక్ రిలేషన్షిప్ అని కూడా ఉంటుంది అంటే వాళ్ళు ఏమో సెక్షువల్గా మిమ్మల్ని కావాలి అని కోరుకోకపోవచ్చు కానీ మీతో ఉండడము మీతో మాట్లాడడము మీతో గడిపిన టైము వాళ్ళకి చాలా ఇష్టము దానివల్ల కూడా కొంతమంది వస్తారు అదేంటంటే స్వాంతన అంటారు చూసారా వాళ్ళకి ఎక్కడైతే ఇంట్లో దొరకని ఆ ప్రేమ గౌరవం అభిమానం ఏవైతే ఉంటాయో అది ఎవరి దగ్గరికి దొరికితే వాళ్ళ దగ్గరికి వెళ్తారు మగవాళ్ళు ఏంటంటే ఒక చిన్న పిల్లల టైపు అది లేడీస్ అయితేనే కూడా అంతేనండి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కోరుకున్నది దక్కలేదు అంటే దొరికే చోటుకి వెళ్తారు ఓకే సో దానివల్ల ఏంటంటే మీరు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు ఫస్ట్ పార్టీ అయ్యి థర్డ్ పార్టీ గురించి చూస్తున్నా కూడా మీరు థర్డ్ పార్టీ అయ్యి ఫస్ట్ పార్టీ గురించి చూస్తుంటే కూడా మీరు ముందు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి
సో మీరు అడిగే క్వశ్చన్ ఒకసారి రీకన్సిడర్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు వైఫ్ పిల్లలు హస్బెండ్ పిల్లలు ఉండింటే కనుక మీకు కమిట్మెంట్ ఎలాగిస్తారు అనే దాన్ని మీరు ఒకసారి రీకన్సిడర్ చేయండి. రొమాన్స్ అనేది అయితే మీకు బ్రహ్మాండంగా ఉంది. అంటే మీరిద్దరు అంటే ఆ కెమిస్ట్రీ అనేది ఇద్దరికి ఉంది. అంటే ఇది మ్యూచువల్, ఇది అంటే మీరు ఒకళ్ళ వన్ సైడెడ్ లవ్ కాదు, వన్ సైడెడ్ రొమాన్స్ కాదు, మీరిద్దరికి మధ్యలో ఉండేది ఒక మ్యూచువల్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. అదే రొమాన్స్ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీరు ఈ విషయాన్ని కాకుండా గో విత్ ద ఫ్లో అన్నట్టు ఏంజల్స్ చెప్తున్నారు. బట్ ఎనీ విచ్ వేస్ మనం ఇంకా కార్డ్స్ ఇద్దాము, మనం చూద్దాము ఏమొస్తాయి. ఓకే, మన కొత్త డెక్ను అడుగుదాం. ఓకే, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? కమిట్మెంట్ అంటే కొంతమందికి డౌట్ రావచ్చండి. కమిట్మెంట్ అంటే ఏంటంటే నేను నీతోనే ఉంటాను, ఇంకెవరితో ఉండను అనే ఒక వాగ్దానం అనొచ్చు, ఒక లాయల్టీ అనొచ్చు, ఒక జెన్యూన్ ఇది జెస్చర్ అనొచ్చు. సో వాళ్ళు మీకు చెప్తారనమాట, నేను నీతోనే ఉంటాను, నాకు వేరే వాళ్ళతో ఇంకే ఇతర సంబంధాలు ఏమీ లేవు అనే దాన్ని కమిట్మెంట్ అంటారనమాట. ఓకే, చూద్దాం. మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి నా వ్యూవర్కి కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా? 7 of Cups, కన్ఫ్యూజన్, జస్టిస్, 7 of Swords, ద లవర్స్, Four of Swords, 9 of Cups, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో నేను ఇక్కడ షుగర్ కోటింగ్ రీడింగ్ అయితే చేయటం లేదండి. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ రీడింగ్ అనేది చెప్తాను నేను మీకు. ఓకే, సో ఈ వ్యక్తి ఏంటంటే తులారాశి వారు అయ్యుండొచ్చండి, లేదంటే కుంభరాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి, సింహరాశి అయ్యే అవకాశం ఉంది. ఈ రాశులు అయితే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? సో ఈ వ్యక్తి ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా స్లో మూవింగ్ ఎనర్జీ, ఎవరిని అంత తొందరగా నమ్మరండి. అంటే వాళ్ళ పాస్ట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళ లైఫ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళేమి అంటే అమాయకమైన వ్యక్తి అయితే కాదు, వాళ్ళకి చాలా ఫ్లర్టింగ్ రిలేషన్షిప్స్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు ఇంతమందిని చూసినాక ఇప్పుడు వేరే వాళ్ళని నేను నమ్మాలంటే వాళ్ళకి అంత నమ్మకం కుదరదన్నమాట. అంటే అందరూ ఇంతే, వీళ్ళు అవసరం కోసం వస్తారు, నన్ను వాడుకుంటారు, వెళ్ళిపోతారు, నా డబ్బులు తీసుకుంటారు, నా ఎమోషనల్గా నన్ను బాధ పెడతారు అన్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఎవరిని కూడా అంత తొందరగా అయితే నమ్మరు. ఓకేనా? కానీ ఇక్కడ నాకు పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే నెమ్మదిగా మీ దగ్గరికి మీ వైపుకు వస్తారు, కమిట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఒక కాయిన్ ఉంది, అది ఇవ్వటానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఓకేనా? కాకపోతే ఇది జస్ట్ మీకు ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారు మీరు. సో మీరేంటంటే అంత డీప్గా ఒకరి గురించి ఒకరికి తెలియదు. సో మీరు మాట్లాడుకుంటున్నారు, కలుస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ డీప్గా అసలు వాళ్ళ పాస్ట్ ఏంటి, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ చిన్నతనం ఎలాంటిది, అసలు వాళ్ళ మనసులో ఎట్లా ఫీలింగ్స్ ఉన్నాయి, అంత డీప్గా అయితే మీకు తెలియదు అనమాట. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఒక చిన్న ఆఫర్ ఇవ్వబోతారు. ఓకే, అంతేగాని మీరు పెద్ద పెళ్ళి అనేది ఏం ఊహించుకోకండి. పెళ్ళి వరకు కాదు, కానీ వాళ్ళు ఒక చిన్న ఆఫర్ ఇస్తారనమాట. లేదు, నేను ఇంకెవరిని ఎవరితో మాట్లాడను, నేను నీతోనే ఉంటాను, నీకు పబ్లిక్ రికగ్నిషన్ ఇస్తాను, నేను వేరే వాళ్ళతోనైతే ఇంకా మాట్లాడడం ఆపేస్తాను, నేను నీతో లాయల్గా ఉంటాను, జెన్యున్గా ఉంటాను అన్నట్టుగా వాళ్ళు మీకు ఒక కమిట్మెంట్ అయితే ఇస్తారు. ఓకే, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు జరగబోయేది చూద్దాం. అంటే ఎలాగంటే ఇంకా ముందు ఎలాగెళ్తాయి, ఇంతవరకు ఎలా జరిగింది అనేది చూద్దాము. ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళ పాస్ నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళకి వాళ్ళు ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ 7 of Swords ఉంది. సో వాళ్ళకి పాత ఇంతకు ముందు అంతా వాళ్ళ అంటే అది రొమాంటిక్ అనే చెప్పలేమండి, రొమాంటిక్ కూడా అయ్యి ఉండొచ్చు.
కానీ వాళ్ళకి చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అనొచ్చు, అంటే ఆపోజిట్ సెక్స్ ఫ్రెండ్స్ అనమాట. అది మగ అవ్వచ్చు ఆడవచ్చు. వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరితోని అలాగే ఫ్లర్ట్ చేస్తారు, ఫ్రీగా ఉంటారు, హ్యాపీగా మాట్లాడతారు. సో కానీ వాళ్ళకి ఎవరితోనూ సీరియస్ రిలేషన్షిప్ అనేది లేదు. ఓకేనా? ఎవరికి ఇవ్వలేదు, మీకే కాదండి కమిట్మెంట్, వేరెవ్వరికి కూడా వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళకి ఇదంతా ఒక బందీకాన అనమాట, ఒక బంధించేసినట్టు అనమాట. సో వాళ్ళకి అదేమి వద్దు. సో ఇప్పుడే 7 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు ఎవరిని చూస్ చేసుకోవాలి? ఇక్కడ రకరకాలు ఉన్నాయి. ఇది ఏంటంటే ఒక స్నేక్స్ అండ్ ల్యాడర్స్ లాగా, ఏది పట్టుకుంటే నేను కిందకి దిగిపోతాను, ఏది పట్టుకుంటే నేను నిచ్చెనెక్కుతాను అన్నట్టుగా వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళ వెనకాల పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వ్యక్తి చాలా చార్మింగ్ అవ్వచ్చు, చాలా అందంగా ఉండొచ్చు, హ్యాండ్సమ్గా ఉండొచ్చు. వీళ్ళ వెంట పడే వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్లస్ వీళ్ళని గుడ్డిగా నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళు నువ్వు ఇక్కడ నుంచి దుంకే అంటే దుంకేసే అంత ప్రేమించే వాళ్ళు, నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళకి. సో దానివల్ల ఏంటంటే ఎవరికి న్యాయం చేయాలి? ప్లస్ ఈ వ్యక్తికి ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. అది మ్యారేజ్ అవ్వచ్చు, లేదంటే డివోర్స్ నడుస్తూ ఉండొచ్చు. ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది. సో ఒకవేళ విడాకులు అనేవి నడుస్తూ ఉండొచ్చు, డివోర్స్ నడుస్తూ ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే ప్రయత్నించారు మీ దగ్గర నుంచి, ఏంటంటే ఇది కూడా నార్మల్ కనెక్షనే కదా అని చెప్పేసి మీ దగ్గర నుంచి విడిపోవడానికి ట్రై చేశారు. వాళ్ళు వాకవే కూడా చేసేసారు. ప్రస్తుతానికి మీ ఇద్దరికి మాటలు లేవు. ఓకే, మాటలు ఉంటే కూడా చాలా వెరీ మినిమం అనమాట, హాయ్ బాయ్ అన్నట్టుగా. వాళ్ళ మనసులో ఉండే విషయాలు ఏవి మీకు చెప్పరు. కానీ వాళ్ళ ముందుకు వెళ్లే కొద్దీ మీ జ్ఞాపకాలు అనేవి వాళ్ళని వెనక్కి లాగుతున్నాయి. మేబీ మీరు చాలా ఎక్కువగా థింక్ చేస్తున్నారా, వాళ్ళని మేనిఫెస్ట్ చేస్తున్నారా, వాళ్ళని ఇంకా మనస్ఫూర్తిగా కోరుకొని దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నారా? సో ఆ ఇమోషన్స్, ఆ వైబ్రేషన్స్, ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని వెనక్కి లాగుతున్నాయి అన్నమాట. సో నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఒక వ్యక్తిని మీరు జెన్యూన్గా కనుక ప్రేమించుంటే మీరు వాళ్ళ గురించి ఆలోచించే ప్రతి ఆలోచన వాళ్ళకి రీచ్ అవుతుందండి టెలిపాథిక్గా. సో మీరు ఒకవేళ దేవుడి ముందు కూర్చొని మీరు మా దేవుడితో మాట్లాడి, యూనివర్స్తో మాట్లాడి, కృష్ణుడితో మాట్లాడి, సాయిబాబా, జీసస్ క్రైస్ట్, ఎవరితో అయినా సరే, అల్లాతో అయినా సరే కూర్చొని మీరు ప్రార్థనలో మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఆ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఆ వ్యక్తికి గుచ్చుకుంటాయన్నమాట. అప్పుడు వాళ్ళకి సడన్గా మీ గురించి జ్ఞాపకం వస్తుంది. అయ్యో నేను ఈ వ్యక్తితో మాట్లాడడం లేదే, ఈ వ్యక్తిని మోసం చేశాను, వదిలేశాను అనే ఫీలింగ్స్, ఆ గిల్టీ ఫీలింగ్ అనేది వాళ్ళకి ఉంటుందన్నమాట. సో మీ విషయంలో కూడా అదే జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మ్యూచువల్, ఇప్పుడు మీరు ఒక సైడ్ నుంచే మీరు కొట్టుకోవట్లేదు, కానీ ఆ పక్క నుంచి కూడా ఈ వ్యక్తి మీ గురించి అంతే విధంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ద లవర్స్ కార్డ్ వచ్చింది. సో వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు, దానిలో ఎటువంటి డౌటు లేదనమాట. వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. కాకపోతే వీళ్ళకి వేరే ఆప్షన్ ఉంది, ఆల్రెడీ కమిటెడ్ అయి ఉండొచ్చు. దానివల్ల భయపడుతున్నారు. 4 ఆఫ్ సోర్డ్స్, భయపడుతున్నారనమాట. దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, వాళ్ళు దేవుణ్ణి కోరుకుంటున్నారు. నాకు ఎలాగైనా సరే ఈ వ్యక్తి నా జీవితంలో ఉండాలి, వెళ్ళిపోకూడదు, మేమిద్దరం లైఫ్ లాంగ్ కలిసే ఉండాలి. ఈ రిలేషన్షిప్కి ఏ పేరు పెట్టద్దు, కానీ మేమిద్దరం కలిసి ఉండాలి. యాజ్ ఎ ఫ్రెండ్సా, యాజ్ ఎ లవర్సా, ఎవరైనా కావచ్చు, మేమిద్దరం అయితే విడిపోకూడదు, కలిసి ఉండాలి. ఎందుకు? మీరు వాళ్ళకి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్. అంటే మీ వంటి వ్యక్తి వాళ్ళ జీవితంలోకి ఎప్పుడూ రాలేదు. నేను చెప్పాను కదా, చాలామంది ఉన్నారు వాళ్ళ లైఫ్లో, చాలామందిని వాళ్ళు చూశారు. కానీ మీ అంత ప్యూర్గా, జెన్యూన్గా ఎవ్వరూ వాళ్ళకి ఆ ప్రేమని అందించలేదు. అంటే మీరేంటంటే ఒక యునీక్ పర్సనాలిటీ. మీ వంటి వారు మళ్ళీ వాళ్ళ జీవితంలోకి ఎవ్వరూ అట్లా రాలేదు, రాబోరు అనమాట. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని మిస్ అవ్వాలంటే వాళ్ళు చిన్న పిల్లలాగా భయపడుతున్నారు, బాధపడుతున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. సో ఇక్కడ చూసారంటే ఒక నెస్ట్లో చూసారా, ఒక గూడు అంటారు కదా, నెస్ట్, దానిలో పడుకొని ఉన్నారు. వాళ్ళ బయటికి రావాలంటే వాళ్ళ భయాలు వాళ్ళని కట్టిపడేసాయి అనమాట. ఇక్కడ చూసారంటే వాళ్ళకి అడ్డంగా ఉన్నాయి ముళ్ళుల్లాగా కదా. సో దాన్ని పట్టుకొని పడుకుంది ఈ అమ్మాయి.
సో ఏంటంటే వాళ్ళకి భయం అనమాట, మీరు వెళ్ళిపోతే ఎలాగా, మళ్ళా ఎంత ప్రేమించే మనిషి వాళ్ళకి దొరుకుతారా లేదా. సో ఇవన్నీ భయాల వల్ల వాళ్ళు ఇంకా మిమ్మల్ని వదులుకోవాలి అనుకోవటం లేదు. కానీ కమిట్మెంట్ రావడానికి మాత్రమే మీకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇది పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో పెంటికల్స్ అనేవాళ్ళు స్టేబుల్ పర్సన్, కానీ టైం తీసుకుంటారు మిమ్మల్ని అర్థం చేసుకునేకి, మిమ్మల్ని వాళ్ళు నమ్మడానికి చాలా టైం తీసుకుంటారు. కానీ ఈ వ్యక్తి అంత ఈజీగా ఎవరికి కూడా కమిట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ లైఫ్లో చాలామంది ఉన్నారు, కానీ ఎవరికి అలా కమిట్మెంట్ ఇచ్చేసారు. వాళ్ళకి చెప్పరు, లేదు నేను వేరే వాళ్ళని ఎవరిని చూడను, ఓన్లీ నీతోనే ఉంటాను, ఎవరికి చెప్పరు వాళ్ళు. సో అటువంటి వ్యక్తి మీకు చిన్న ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇస్తారు కూడా. సో కమిట్మెంట్ ఇస్తారా అంటే మీరు అనుకునే కమిట్మెంట్ ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారు. కానీ చూద్దాము అసలు ఫ్యూచర్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఈ కనెక్షన్ ఎటువైపు దారి తీస్తుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది మీ కనెక్షన్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కనెక్షన్, ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో కమిట్మెంట్ అనేది ఇస్తారు వాళ్ళు, చిన్న కమిట్మెంట్ ఇస్తారు, మీరు అనుకున్నంత పెద్దగా ఉండదు. కానీ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కనెక్షన్, స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కనెక్షన్. ద హై ప్రీస్టెస్, మెటీరియల్ ట్రబుల్, 5 of Pentacles, 3 of Pentacles, the Moon, King of Cups, the Devil, bottom of the deck వచ్చేసి డెత్. ఓకే, సో ఈ కనెక్షన్ యొక్క ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైతే జరగబోతుందో అది అంతా ఎండ్ అయిపోయి మీకు రీబర్త్ అనేది జరుగుతుంది, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు మీ ఇద్దరి మధ్యలో ఏవైతే ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ అయినాయి, ఫైటింగ్స్ అయినాయి, మీరిద్దరూ విడిపోయారు, ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, దట్ ఈస్ కాల్డ్ డెత్ అనమాట. సో ఈ కనెక్షన్ యొక్క డెత్ అయిపోయింది. అంటే ఏంటంటే ఈ ఏమంటారు లైట్ హార్టెడ్ ఎనర్జీ ఆర్ ప్లేయర్ ఎనర్జీ, ఊరికే తమాషాకి మీతో టైంపాస్ చేయటము, ఇదంతా ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయి ఒక చేంజ్ అనేది వస్తుంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది మీ కనెక్షన్లో. ఎందుకంటే ఈ వ్యక్తి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి రాబోతారు, తర్వాత డెవిల్ ఎనర్జీలోకి రాబోతారు. అంటే ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ మీరంటే ప్రేమ ఉంది, కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయటం లేదు. అంటే ఏంటంటే తన మనసులో ఉండే ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నమ్మట్లేదు. ఇంతకు ముందు కూడా చాలామంది పైన నాకు అలాగా ఇష్టం వచ్చింది, చాలామందిని నేను ఇష్టపడ్డాను, కానీ వాళ్ళందరూ చీట్ చేసి వెళ్ళిపోయినా కూడా నేను బాగానే ఉన్నాను, ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ నా ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టెంపరీ, ఇవేం పర్మనెంట్ కావు, ఇవి రియల్ కావు అని వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళే నమ్మలేకపోతున్నారనమాట. కానీ ఇంకా ఇప్పుడు ఏదైతే ఈ సెపరేషన్ ఉందో, ఏదైతే మీరిద్దరూ మాట్లాడుకోకుండా అయిపోయారో వాళ్ళలో ఒక మార్పు అనేది రాబోతుంది. కానీ ఆ మార్పు అనేది మీకు తెలియకుండా హైడ్ చేస్తున్నారు, దట్ ఈస్ హై ప్రీస్టెస్. వాళ్ళు చాలా స్పిరిచువల్ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు, లేదంటే కొంతమందికి లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ చేస్తుండొచ్చు, మెడిటేషన్ చేస్తుండొచ్చు. కొంతమంది చెప్తారు లేదు మేడం ఆ మనిషి అలాంటి వాళ్ళు కాదు, అలాంటివన్నీ వాళ్ళకి తెలియవు అంటే కూడా వాళ్ళు ఒంటరిగా కూర్చొని ఒక దేవుడి దగ్గరికి వెళ్ళటమో, టెంపుల్కి వెళ్ళి కూర్చోవటమో, ఏదో ఒకటి వాళ్ళ మనసుకి ప్రశాంతత కలిగించే పనులు ఏవైతే ఉంటాయో వాళ్ళు అవన్నీ చేస్తున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక మెంటల్ క్లారిటీ అనేది వస్తుంది. ఏంటంటే ఓకే నేను ఇంత ఇదిగా ఎవరిని మిస్ అవ్వలేదు, నేను ఇంత ఘోరంగా నేను ఎవరిని కూడా వదులుకోవాలని భయపడలేదు, వదులుకుంటే కూడా. సో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే కూడా ఓకే అన్నట్టుగా నేను కొన్ని రోజులకి బాగా అయిపోయాను. కానీ ఈ వ్యక్తిని వదులుకోవాలంటే నాకు చాలా భయంగా ఉంది, టెన్షన్ అయిపోతున్నాను, ప్యానిక్ అటాక్ వచ్చేస్తుంది, యాంగ్జైటీ వచ్చేస్తుంది, నాకు డిప్రెషన్ వచ్చేస్తుంది. ఎందుకు అనేది వాళ్ళు కూర్చొని ఆలోచిస్తారు. ఆలోచించి వాళ్ళు
ఇంకా రియలైజ్ అవుతారు వాళ్ళకి మీ పైన ప్రేమ ఉంది అని చెప్పేసి అనమాట. కాకపోతే ఫ్యూచర్లో ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఓకే, సో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఒక టీం లాగా వర్క్ చేసి మీరు ఇద్దరు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ముందుకి వస్తారనమాట. ప్లస్ ఇంకో విషయం నాకు ఇక్కడ ఏం తెలుస్తుందంటే మీరిద్దరూ ఒక ఆఫీస్లో పనిచేస్తారు అన్నట్టుగా నాకు ఇక్కడ కొంతమందికి కనిపిస్తూ ఉంది. ఎంతమందికి ఇది రెజినేట్ అయింది అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ మెటీరియల్ ట్రబుల్ వచ్చింది, ఆ పక్కనే మెటీరియల్ వర్క్ అనేది కూడా వచ్చింది అనమాట. అంటే ఏంటంటే ఏదైతే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయో దానిని మళ్ళీ మీరిద్దరూ కలిసి ఒక టీం లాగా ఒక ఫ్యామిలీ లాగా నిలబడి బాగు చేస్తారనమాట. ఇక్కడ కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేయొచ్చండి కనెక్షన్కి. వాళ్ళ మదర్, ఓకే, వాళ్ళ మదర్ ఫిగర్, ఆంటీ కానీ గ్రాండీ కానీ అక్క కానీ ఎవరైనా సిస్టర్స్ కానీ ఎవరైనా కావచ్చు. సో వాళ్ళు ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దానిని చాలా అపోజ్ చేస్తారనమాట. సారీ అండి, వేరే కాల్ వచ్చింది, కాల్ కట్ అయిపోయింది, వీడియో రికార్డింగ్ కట్ అయిపోయింది. ఓకే, సో ఎవరో కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ కనెక్షన్ని అపోజ్ చేస్తున్నారు, అంటే వాళ్ళు ఈ కనెక్షన్ని ఒప్పుకోవటం లేదనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఇలాగా, అంటే మా ఇంట్లో వాళ్ళు వద్దంటే కూడా నేను ఎందుకు ఈ వ్యక్తి వెంట పడుతున్నాను, ఈ వ్యక్తి లేకుండా ఉండలేకపోతున్నాను అనేది వాళ్ళు డీప్గా థింక్ చేసి వాళ్ళకి విషయం అర్థమయ్యేది ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోకి వస్తారు. నేను ఈ వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నాను, వాళ్ళకి ఎన్ని అవగుణాలున్నా అవలక్షణాలున్నా లేదంటే మా ఇద్దరికి పడకపోయినా ఏదైనా సరే అల్టిమేట్గా నేను ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అనేసి. కొంతమందికి ఏంటంటే వాళ్ళ మదర్ హెల్త్ కూడా ప్రాబ్లం అయి ఉండొచ్చండి. వీళ్ళకి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు అమితంగా ప్రేమించే వాళ్ళ మదర్ ప్రాబ్లం రావచ్చు, మదర్కి లేదంటే ఆంటీకి గ్రానీకి ఎవరైనా సరే ఆ తల్లి స్థానంలో ఉండే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, సో ఆల్రెడీ వీళ్ళు ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్ వాళ్ళ చేతికి రాకపోవచ్చు, లేదంటే వాళ్ళ జాబ్ పోవచ్చు. సో ఇలాగా వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఉంది. సో దానిని మీరిద్దరూ కలిసి ఓవర్కమ్ చేసినాక ఈ తల్లి ప్రాబ్లం కూడా వస్తుందన్నమాట. కొంతమందికి అన్ఫార్చునేట్లీ వాళ్ళ మదర్ ఇన్ ఫ్యూచర్ వాళ్ళ మదర్ డెత్ కూడా అయిండొచ్చు. ఇదంతా ఒక 13 months డ్యూరేషన్లో జరుగుతుంది. అంటే 1 yearలో ఇవన్నీ మార్పులు మీ జీవితంలోకి రాబోతున్నాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా ఉండే అడ్డము కూడా తొలగిపోతుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి కింగ్ ఆఫ్ కప్స్ రూపంలో వస్తారు. వాళ్ళు తన లవ్ అనేది మీకు ఆఫర్ చేస్తారు. సో ఈ కనెక్షన్ ఫ్యూచర్ ఏంటంటే మీరిద్దరూ ఇంకా లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు. ఒక డెవిల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. చాలా సెక్షువల్ ఎనర్జీ, ఇద్దరు ఒకరిని వదిలి ఒకరు ఉండలేకుండా ఎడిక్షన్ అనమాట. మీరంటే వాళ్ళకి ఎడిక్షను, వాళ్ళంటే మీరు ఎడిక్షను. ఈ కనెక్షన్కి ఒక పేరు లేదు. ఇక్కడ మ్యారేజ్ కార్డ్ అనేది నాకు ఒక్కటి కూడా రాలేదండి. సో అది మీరు ఏ విధంగా ఉంటారో అనేది మీ ఇష్టము, కానీ మీరిద్దరూ కలిసే ఉంటారు. ఒకరినొకరు చైన్ లాగా మీరు అంటే విడిపోదామంటే కూడా మీరు విడిపోలేనంత పరిస్థితి అనమాట. సో దానివల్ల ఏంటంటే మీరిద్దరూ చైన్డ్ ఒక డెవిల్ మీ ఇద్దరిని కట్టిపడేసినట్టుగా మీరు కలిసే ఉంటారనమాట. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఒకళ్ళు వదిలి ఒకళ్ళు ఉండలేనంత పరిస్థితి ఉంటుంది. ఒకరు మాట్లాడకపోతే ఇంకొకరికి టెన్షన్ అయిపోతుంది, యాంగ్జైటీ, ఇవన్నీ ఎడిక్షన్స్ కూడా మధ్యలో వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ వ్యక్తి తన ప్రేమనైతే మీకు చెప్తారండి. ఇది మీ కనెక్షన్ యొక్క ఫ్యూచర్. మీకు ఎంతమందికి రీడింగ్ రెజినేట్ అయింది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా మీకు ఏవైతే రీడింగ్స్ కావాలో నాకు చెప్పండి, ఖచ్చితంగా నేను చేస్తాను. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.